ఏపీలో ఎన్నికలకు మరో 20 రోజుల సమయం మాత్రమే ఉంది. అయినా అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ ఇంతవరకు మేనిఫెస్టోను ఎందుకు ప్రకటించడం లేదు? ఒకరు ప్రకటించిన తర్వాత మరొకరు ప్రకటించాలనే ఆలోచనతో వేచి చూస్తున్నారా? ప్రత్యర్థి కన్నా తమ మేనిఫెస్టో మెరుగ్గా ఉండాలన్న ఉద్దేశంతోనే రెండు పార్టీలు ఆలస్యం చేస్తున్నాయా? ఇందుకీ మేనిఫెస్టో ఆలస్యానికి కారణాలేంటి? మేనిఫెస్టో ఓట్ల వర్షం కురిపించే ఓ మంత్రం. మేనిఫెస్టో ఎంత ఆకర్షణగా ఉంటే ప్రజలు అంతగా ఆ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తారు. ఎన్నికలకు ముందు నుంచే రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలను ప్రకటించి అందులో ఉన్న హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లేలా ప్రచారం చేసుకుంటాయి. అయితే ఈసారి ఏపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు పోలింగ్ సమీపిస్తున్నా ఇంకా మేనిఫెస్టోలని ప్రకటించలేదు. సీనియర్ నాయకులైన యనమల రామకృష్ణుడి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమిటీ వేయగా, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కమిటీ నియమించింది. ఈ రెండు పార్టీలు నియమించిన కమిటీలు తాము రూపొందించిన మేనిఫెస్టోలని పార్టీ అధ్యక్షులకు సమర్పించి కూడా చాలా రోజులైంది. గడిచిన వారం రోజుల నుంచి మేనిఫెస్టో ప్రకటించాలని అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్సీపీలు సన్నాహాలు చేసుకుంటూనే ఏ రోజుకా రోజు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాయి. వాస్తవానికి అటు టీడీపీ కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ కొత్తగా మేనిఫెస్టోలో ఇచ్చే హామీలు ఏమీ లేవు. కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తాము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో ప్రజలకు చెప్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే నవరత్నాల పేరుతో సంవత్సరన్నర క్రితమే ప్రజల్లోకి తన పథకాలను తీసుకువెళ్లారు. ఇక చంద్రబాబు సైతం తాను అమలు చేయబోయే పథకాలను ఎన్నికలకు 3 నెలల ముందే అమలు చేయడం కూడా ప్రారంభించేశారు. అయినా అధికారికంగా మేనిఫెస్టోలు ప్రకటించడంలో మాత్రం ఇరు పార్టీలు మీనమేషాలు లెక్క పెడుతున్నాయి. టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ మేనిఫెస్టోలు ఇంతవరకు ప్రకటించకపోవడానికి కారణం హామీలు ఇవ్వడంలో తమదే పైచేయిగా ఉండాలనే ఉద్దేశమే అని తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ ప్రకటిస్తే ఆ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు చూసి తర్వాత మార్పులు చేర్పులు చేసి అవసరమైతే 1-2 హామీలు జత చేసి తమ మేనిఫెస్టో విడుదల చేయాలని టీడీపీ భావిస్తోంది. వాస్తవానికి 3 రోజులుగా ప్రతిరోజు మేనిఫెస్టో ప్రకటించడానికి సిద్ధమై చివరి నిమిషంలో వెనక్కి తగ్గుతోంది టీడీపీ. ఇక వైఎస్ఆర్సీపీ కూడా టీడీపీ మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తోంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ మేనిఫెస్టో విడుదల తర్వాతే తమ మేనిఫెస్టో ప్రకటించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే తమ నవరత్నాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగామని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. ఇక అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో జగన్ 2 ఏళ్లుగా చెప్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ మేనిఫెస్టోలో 1-2 తురుపు ముక్కల్లాంటి హామీలు ఉన్నా వాటిని టీడీపీ కన్నా ముందే బహిరంగపరిస్తే చంద్రబాబు నాయుడు కూడా తమ మేనిఫెస్టోలో మార్పులు చేసే అవకాశం ఉందనే భావనతో ఆ పార్టీ కూడా మేనిఫెస్టో విడుదలలో జాప్యం చేస్తోంది. మొత్తం మీద ఒకరిపై ఒకరు పోటీలు పడి హామీలు ఇస్తున్న టీడీపీ వైఎస్ఆర్సీపీలు రెండు తమ మేనిఫెస్టోలను చాలా గోప్యంగా ఉంచుతున్నాయి. ఒకరు విడుదల చేస్తే మరొకరు విడుదల చేద్దామని ఎదురు చూస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఎవరు ముందుగా మేనిఫెస్టో విడుదల చేస్తారో.